మార్నింగ్ ఎవరివన్. ఫైనల్ బేకంలోని 6th సెమిస్టర్కి సంబంధించి మేనేజ్మెంట్ అకౌంటింగ్లో నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో మనకు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇవి చూసుకుంటే కనుక అవి ప్రాబ్లం అనేది ఈ విధంగా అనేది ఉంది. దిగువ ఉన్న మార్చ్ 31తో అంతమైన 1993, 1994 సంవత్సరాల ఆస్తి అప్పుల పట్టి ఈ క్రింది విధంగా ఇవ్వడమైనది. మనకి 1993, 1994 సంవత్సరాలకు సంబంధించి ఆస్తి అప్పుల పట్టి అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ఆస్తి అప్పుల పట్టిని మనం బేస్ చేసుకొని నిర్వహణ మూలధనంలో మార్పులను చూపే నివేదిక అనేది తయారు చేయాలి. ఈ ఆస్తి అప్పుల పట్టిని మనం బేస్ చేసుకొని నిర్వహణ మూలధనంలో మార్పులను చూపే నివేదికను మనం ప్రిపేర్ అనేది చేయాలి. సో మనకి ఆస్తి అప్పుల పట్టి చూస్తే కనుక మనకి ఈ విధంగా అనేది ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి అప్పుల్లో మనకి 2 years సంబంధించి అమౌంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అవి 1993 అలాగే 1994. అలాగే నెక్స్ట్ వన్ ఆస్తులు, అసెట్స్ మనకి 2 years సంబంధించి అమౌంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి 1993 అలాగే 1994 సంబంధించి అమౌంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ అప్పుల గురించి డిస్కషన్ చేద్దాం. అప్పులో ఉన్న ఐటమ్స్ చూస్తే కనుక వాటా మూలధనం, వాటా ఒక్కొక్కటి 10,000, వాటా ఒక్కొక్కటి 10 రూపాయల విలువ గల, వాటా ఒక్కొక్కటికి 10 రూపాయల విలువ గల 10,000 ఈక్విటీ వాటాలు, 10,000 ఈక్విటీ వాటాలు. సో వాటా ఒక్కొక్కటి ఎంత? 10 రూపాయలు. ఎన్ని వాటాలు? 10,000 వాటాలు. మొత్తం కాల్కులేట్ చేసి ఎంత వస్తుంది? మనకి 1,00,000 రూపాయలు అనేది వస్తుంది. ఎంత వస్తుంది? 1,00,000 రూపాయలు అనేది వస్తుంది. సో మనకి 1993లో 1,00,000 రూపాయలు, అలాగే 1994లో 1,00,000 రూపాయలు అనేది తీసుకోవడం అనేది జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ 8% 5,000 ఆధిక్యపు వాటా ఒక్కొక్కటి 10 రూపాయలు విలువ గలవి. 8% 5,000 ఆధిక్యపు వాటా ఒక్కొక్కటికి 10 రూపాయల విలువ గలవి అన్నాడు. సో 10 into 5,000 చేస్తే మనకి వాటా విలువ ఎంత అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ 1993లో నిల్ ఏమీ లేవు ఇక్కడ. అలాగే 1994లో 50,000 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది అధిక వాటాలు. అలాగే నెక్స్ట్ వన్ సాధారణ రిజర్వు.
సాధారణ రిజర్వు 1993 సంవత్సరంలో 30,000 రూపాయలు, అలాగే 1994 సంవత్సరంలో 40,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 40,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ లాభ నష్టాల ఖాతా. లాభ నష్టాల ఖాతా 1993లో 25,000 రూపాయలు, 1994లో 70,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా వాటా విలువలకు అంటే వాటాదారు మూలధనాలని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ప్రస్తుత అప్పులు. ఇక్కడ చూస్తే మనకి క్లియర్గా ప్రస్తుత అప్పులు ఏంటో చెప్పేశాడు. సో మనకి ప్రస్తుత అప్పులు చూస్తే కనుక ఏమేమి ఉన్నాయంటే రుణదాతలు, బ్యాంకు ఓడి, చెల్లింపు హుండీలు, పన్నులకు ఏర్పాటు, అలాగే నెక్స్ట్ వన్ ఉపాధిత డివిడెంట్లు ఉన్నాయి. సో మనకి ప్రస్తుత ఆస్తులోంచి ప్రస్తుత అప్పులు తీసివేస్తే నిర్వహణ మూలధనం అనేది వస్తుందన్నమాట. ఓకేనా? సో మనకి రుణదాతలు ఫస్ట్ వన్ వచ్చేసరికి రుణదాతలు 1993లో 20,000 రూపాయలు, రుణదాతలు 1993లో 20,000 రూపాయలు, అలాగే 1994లో 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 1994లో 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ బ్యాంక్ ఓడి, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 1993 సంవత్సరంలో 3,000 రూపాయలు, అలాగే 1994 సంవత్సరంలో అక్కడ నిల్ అమౌంట్ అనేది ఉంది. అలాగే నెక్స్ట్ వన్ చెల్లింపు హుండీలు 1993లో నిల్, అలాగే 1994లో 20,000 రూపాయలు అనేది మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ పన్నులకు ఏర్పాటు 1993లో 7,000 రూపాయలు, అలాగే 1994లో 12,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ ఉపాధిత డివిడెంట్ మనకి 1993లో 10,000 రూపాయలు, అలాగే 1994లో 16,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అప్పులు మొత్తం టోటల్ చేస్తే మనకి 1993లో 1,95,000, అలాగే 1994లో 3,00,000 రూపాయలు అనేది రావడం జరిగింది. ఇవి అప్పులకు సంబంధించినవి. నెక్స్ట్ వన్ ఆస్తులు మనకి 2 ఇయర్స్కి సంబంధించి అమౌంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అవి 1993, అలాగే 1994. సో ఇలాగ 2 ఇయర్స్కి సంబంధించి అమౌంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ ఆస్తులు చూస్తే కనుక స్థిరాస్తులు 1993లో 95,000, అలాగే 1994లో 1,20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 1,20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే పెట్టుబడులు 1993లో నిల్, 1994లో 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి ఫిక్స్డ్ అసెట్స్ ఇవి ఈ రెండు కూడా. ఓకేనా? తర్వాత మనకి ఇక్కడ కూడా ఇడు ఆస్తుల్లో ప్రస్తుత ఆస్తులని పర్టికులర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో మనకి ప్రస్తుత ఆస్తులు ఏమేమి ఉన్నాయి చూస్తే కనుక స్టాకు, అలాగే
స్టాకు, అలాగే రుణగ్రస్తులు, వసూలు హుండీలు, ముందుగా చెల్లించిన వ్యయాలు, నగదు, అడ్వాన్సులు. ఇవన్నీ కూడా ప్రస్తుత ఆస్తులు. ప్రస్తుత ఆస్తులు ఏమేమి ఉన్నాయి? స్టాక్, రుణదాతలు, వసూలు హుండీలు, ముందుగా చెల్లించిన వ్యయాలు, నగదు, అడ్వాన్సులు. ఇవన్నీ కూడా ప్రస్తుత ఆస్తులు. సో మనకి ఫస్ట్ వన్ స్టాక్. స్టాక్ ఇచ్చిన అమౌంట్ చూసుకుంటే కనుక స్టాక్లో మనకి 1993లో 40,000 రూపాయలు, 1993లో 40,000 రూపాయలు, అలాగే 1994లో 60,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ రుణగ్రస్తులు. 1993లో 20,000 రూపాయలు, అలాగే 1994లో 40,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ వసూలు హుండీలు. వసూలు హుండీలు 1993లో 5,000 రూపాయలు, 1994లో 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ ముందుగా చెల్లించిన వ్యయాలు. ముందుగా చెల్లించిన వ్యయాలు 1993లో 5,000 రూపాయలు, 1994లో 18,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ నగదు. 1993లో 20,000 రూపాయలు, అలాగే 1994లో 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ అడ్వాన్సులు. 1993లో 10,000 రూపాయలు, 1995లో 40,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు 1993లో ఆస్తుల వైపు చూస్తే 1,95,000, అలాగే 1994లో ఆస్తుల వైపు 3,00,000 రూపాయలు రావడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనకి ఆస్తి అప్పుల పట్టు అనేది ఇవ్వడం జరిగింది. సో కింద ఏమన్నాడంటే పై ఆస్తి అప్పుల పట్టి ఆధారంగా నిర్వహణ మూలధనంలో మార్పులు చూపే నివేదికను తయారు చేయమన్నాడు. అంటే ఈ ఆస్తి అప్పుల పట్టు బేస్ చేసుకుని మనం ఏం తయారు చేయాలి? నిర్వహణ మూలధనంలో మార్పులు చూపే నివేదికను తయారు చేయాలి. సో చూస్తే కనుక మనకి నిర్వహణ మూలధనంలో మార్పులను చూపే నివేదిక ఈ విధంగా అనేది ఉంటుంది. సో మీకు పెరుగుదల తగ్గుదల ఏ విధంగా ఎంటర్ చేయాలో మీకు ప్రీవియస్లో చెప్పడం జరిగింది. మనకి ఈ నిర్వహణ మూలధనంలో మార్పులను చూపే నివేదిక చూస్తే కనుక మనకి ఈ విధంగా అనేది ఉంటుంది. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి వివరాలు, అలాగే 1993, 1994, అలాగే నెక్స్ట్ వన్ నిర్వహణ మూలధనంలో పెరుగుదల, నిర్వహణ మూలధనంలో తగ్గుదల. సో మనకి నెక్స్ట్ వన్ చూస్తే కనుక ప్రస్తుత ఆస్తులు. మనకి ప్రస్తుత ఆస్తుల బ్యాలెన్స్ షీట్లో మనకి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, పర్టికులర్గా ఇవ్వడం జరిగింది. ప్రస్తుత ఆస్తులు ఏమేమి ఉన్నాయో స్టాకు, రుణగ్రస్తులు, వసూలు హుండీలు, ముందుగా చెల్లించిన వ్యయాలు, నగదు, అడ్వాన్సులు. ఇవన్నీ కూడా ప్రస్తుత ఆస్తులు. సో దాన్ని ఇక్కడ మనం ఎంటర్ చేయడమే. ప్రస్తుత ఆస్తులు చూస్తే ఫస్ట్ వన్ స్టాక్, సరుకు. ఓకేనా? 1994లో 40,000 ఇవ్వడం జరిగింది, అలాగే 1994లో 60,000 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనము ఈ రెండు కంపేర్ చేస్తే కనుక 1993, 1994కి సంబంధించి ఈ రెండు కూడా మనం కంపేర్ చేస్తే కనుక గత సంవత్సరం కంటే ప్రస్తుత సంవత్సరంలోనే నిర్వహణ మూలధనంలో పెరుగుదల అనేది చూపిస్తుంది అన్నమాట. సో మనకి
నిర్వహణ మూలధనంలో ఎంత పెరుగుదల చూపిస్తుందంటే 20,000 రూపాయలు అనేది పెరుగుదల అనేది చూపిస్తుంది అనమాట. ఈ ప్రస్తుత ఆస్తుల్లో పెరుగుదల ప్రస్తుత సంవత్సరంలో పెరుగుదల చూపిస్తే కనుక పెరుగుదలలో చూపించుకోవాలి. కానీ ప్రస్తుత అప్పుల్లో గత సంవత్సరంలో పెరుగుదల చూపిస్తే కనుక నిర్వహణ మూలధనంలో పెరుగుదల చూపించుకోవాలి గత సంవత్సరంలో. కానీ ఈ ప్రస్తుత ఆస్తుల్లో ప్రస్తుత సంవత్సరంలో పెరుగుదల చూపిస్తే పెరుగుదలలో చూపించుకోవాలి. అక్కడ అప్పుల్లో ఏంటి గత సంవత్సరంలో పెరుగుదల ఉంటే కనుక నిర్వహణ మూలధనం పెరుగుదలలో చూపించుకోవాలి. ఓకేనా? సరుకు ఎంత? 20,000 రూపాయలు పెరుగుదల. అలాగే రుణగ్రస్తులు. నెక్స్ట్ వన్ రుణగ్రస్తులు. 1993లో 20,000 రూపాయలు, అలాగే 1994లో 40,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు గత సంవత్సరంతో పోలిస్తే 1994 అంటే ప్రస్తుత సంవత్సరంలో పెరుగుదల అనేది కనిపిస్తుంది కాబట్టి నిర్వహణ మూలధనంలో పెరుగుదలలో మనము 20,000 రూపాయలు పెరుగుదలగా మనం చూపించుకున్నాం. అలాగే నెక్స్ట్ వన్ వసూలు హుండీలు చూస్తే కనుక గత సంవత్సరంలో 5,000 రూపాయలు, ప్రస్తుత సంవత్సరంలో 2,000 రూపాయలు. ఒక్కసారి దీన్ని మనం కంపేర్ చేస్తే కనుక మనము ప్రస్తుత సంవత్సరం కంటే గత సంవత్సరంలో మనకి పెరుగుదల అనేది ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే మనకి తగ్గుదలగా ప్రస్తుత సంవత్సరంలో తగ్గుదలగా మనం భావించడం అనేది జరిగింది. సో దీన్ని నిర్వహణ మూలధనంలో తగ్గుదలగా 3,000 రూపాయలుగా మనం చూపించుకున్నాం. అలాగే నెక్స్ట్ వన్ ముందుగా చెల్లించిన వ్యయాలు. ముందుగా చెల్లించిన వ్యయాలు గత సంవత్సరంలో 5,000 రూపాయలు, ప్రస్తుత సంవత్సరంలో 18,000 రూపాయలు. సో ఈ రెండు మనం కంపేర్ చేస్తే కనుక గత సంవత్సరం కంటే ప్రస్తుత సంవత్సరం పెరుగుదల అనేది చూపిస్తుంది కాబట్టి మనం నిర్వహణ మూలధనంలో పెరుగుదలలో 13,000 రూపాయలు పెరుగుదలగా చూపించుకున్నాం. నెక్స్ట్ వన్ నగదు. మనకి గత సంవత్సరంలో నగదు 20,000 రూపాయలు, ప్రస్తుత సంవత్సరంలో నగదు 10,000 రూపాయలు. ఈ రెండు కంపేర్ చేస్తే కనుక గత సంవత్సరం కంటే ప్రస్తుత సంవత్సరం అనేది తగ్గుదలగా మనకు కనిపిస్తుంది. సో మన నిర్వహణ మూలధనంలో తగ్గుదల 10,000 రూపాయలుగా మనం చూపించుకున్నాం. నెక్స్ట్ వన్ అడ్వాన్సులు మనకి గత సంవత్సరంలో 10,000 రూపాయలు, అలాగే ప్రస్తుత సంవత్సరంలో 40,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సో ఈ రెండు కంపేర్ చేస్తే కనుక గత సంవత్సరం కంటే ప్రస్తుత సంవత్సరంలో పెరుగుదల అనేది చూపిస్తుంది కాబట్టి నిర్వహణ మూలధనంలో పెరుగుదల 30,000 రూపాయలు. ఓకేనా? ఇప్పుడు 1993 సంబంధించి ప్రస్తుత ఆస్తి మొత్తం టోటల్ చేస్తే 1,00,000 రూపాయలు, అలాగే 1994 సంబంధించి ప్రస్తుత ఆస్తి మొత్తం టోటల్ చేస్తే 1,70,000 రూపాయలు రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ ప్రస్తుత అప్పులు చూస్తే కనుక మనకు ఆల్రెడీ ఆస్తి అప్పుల పట్టీలో మనకి డైరెక్ట్గా ప్రస్తుత అప్పులు ఇవ్వడం జరిగింది. ఈ ప్రస్తుత అప్పులు చూస్తే కనుక రుణదాతలు, బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్, చెల్లింపు హుండీలు, పన్నులకు ఏర్పాటు, ఉపాధిత డివిడెంట్లు ఇవన్నీ కూడా ప్రస్తుత అప్పులు. సో మనం ప్రస్తుత అప్పులు ఇవన్నీ మనం చూపించుకోవడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసరికి రుణదాతలు మనకి 1993లో 20,000 రూపాయలు, 1994లో 10,000 రూపాయలు. ఒకసారి చూస్తే కనుక ఇక్కడ గత సంవత్సరంలో మనకి పెరుగుదల చూపిస్తుంది కాబట్టి మనం నిర్వహణ మూలధనంలో పెరుగుదలగా మనం తీసుకోవాలి. సో మన నిర్వహణ మూలధన పెరుగుదల మన 10,000 రూపాయల కింద మనం తీసుకోవడం జరిగింది. అలాగే చెల్లింపు హుండీలు మనకి గత సంవత్సరంలో ప్రస్తుత సంవత్సరంలో 2,000.
సో మనకి ప్రస్తుత సంవత్సరం మనకి ఉంది కాబట్టి తగ్గుదల ఉంటే మనము తగ్గుదల మనం చూపించుకోవాలి ప్రస్తుత సంవత్సరంలో. ఓకేనా, 2000 రూపాయలు. అలాగే బ్యాంకు ఓడి, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ గత సంవత్సరంలో చూస్తే 3000 రూపాయలు, ప్రస్తుత సంవత్సరం చూస్తే నిల్. సో మనం ప్రస్తుత అప్పుల్లో గత సంవత్సరం మీద మనం బేస్ అవ్వాలి. సో మనకు గత సంవత్సరంలో 3000 రూపాయలు నిర్వహణ మూలధనంలో పెరుగుదలలో మనం చూపించుకున్నాం. అలాగే నెక్స్ట్ వన్, పన్నులకు ప్రొవిజన్స్ అంటే పన్నులకు ఏర్పాటు. మనకు గత సంవత్సరంలో 7000 రూపాయలు, ప్రస్తుత సంవత్సరంలో 12,000 రూపాయలు. సో మనం ఈ ప్రస్తుత అప్పుల్లో గత సంవత్సరం మనం బేస్ చేసుకుని చేయాలి కాబట్టి, సో ఇక్కడ మనకి ప్రస్తుత సంవత్సరంలో పెరుగుదల చూపిస్తుంది కాబట్టి ఇక్కడ మనం నిర్వహణ మూలధనంలో తగ్గుదలలో చూపించుకోవాలి. ఎంత డిఫరెన్స్ వస్తుంది? 5,000 రూపాయలు డిఫరెన్స్ వస్తుంది. ఈ 5,000 రూపాయలు మనము నిర్వహణ మూలధనం తగ్గుదలలో చూపించుకోవాలి. అలాగే నెక్స్ట్ వన్, ఉపాధిత డివిడెంట్లు. ఇది గత సంవత్సరం చూస్తే మనకి 10,000 రూపాయలు, ప్రస్తుత సంవత్సరంలో 16,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సో గత సంవత్సరం మనం బేస్ చేసుకోవాలి కాబట్టి మనకు గత సంవత్సరం మనం తగ్గుదల చూపిస్తుంది కాబట్టి మనం రిమైనింగ్ బ్యాలెన్స్ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఈ 6,000 రూపాయలని మనం ఏం చేయాలంటే నిర్వహణ మూలధనం తగ్గుదలలో చూపించుకోవాలి. ఇప్పుడు ప్రస్తుత అప్పులు మొత్తం టోటల్ చూస్తే కనుక మనకి ఈ మొత్తం టోటల్ చేస్తే ప్రస్తుత అప్పులు మొత్తం 40,000 రూపాయలు. అలాగే 1994 సంవత్సరంలో ప్రస్తుత అప్పులు మొత్తం టోటల్ చేస్తే 40,000 రూపాయలు రావడం అనేది జరిగింది. ఓకేనా, ఇప్పుడు ఈ ప్రస్తుత ఆస్తులో నుంచి ఈ ప్రస్తుత అప్పులను తీసివేయాలి. అంటే ఇక్కడ చూస్తే కనుక వర్కింగ్ నోట్స్లో మనకి 1991లో 1,00,000 రూపాయలు అనేది రావడం జరిగింది. అలాగే 1993లో ప్రస్తుత అప్పులు 40,000 రూపాయలు అనేది రావడం జరిగింది. సో ఈ 1,00,000 రూపాయల నుంచి 40,000 రూపాయలు తీసివేస్తే 1993కి సంబంధించి వర్కింగ్ క్యాపిటల్ అనేది 60,000 రూపాయలు అనేది రావడం జరిగింది. నిర్వహణ మూలధనం అనేది 60,000 రూపాయలు అనేది రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్, 1994లో ప్రస్తుత అప్పులు మొత్తము మనకి 1,70,000 రూపాయలు. అలాగే 1994లో ప్రస్తుత అప్పుల మొత్తము 40,000 రూపాయలు. ఇప్పుడు ఈ 1,70,000 రూపాయల నుంచి 40,000 రూపాయలు తీసివేస్తే కనుక మనకి నిర్వహణ మూలధనము 1,30,000 రూపాయలు అనేది వస్తుంది. ఓకేనా, 1,30,000 రూపాయలు నిర్వహణ మూలధనం అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనము ఈ నిర్వహణ మూలధన పెరుగుదల కనుక్కోవాలంటే కనుక ఈ 1,30,000 నుంచి ఈ 60,000 తీసేస్తే కనుక అంటే కంపేర్ చేస్తే కనుక మనకి గత సంవత్సరం కంటే ప్రస్తుత సంవత్సరంలో 1,30,000 అనేది ఉంది. అంటే 70,000 పెరుగుదల ఉంది కాబట్టి మనం దీన్ని తగ్గుదలలో 70,000 రూపాయల కింద చూపించుకున్నాము. అలాగే నికర పెరుగుదల అనేది 70,000 రూపాయల కింద మనం చూపించుకున్నాం. సో ఇప్పుడు 60,000 ప్లస్ 70,000 చేస్తే మొత్తం 1,30,000. అలాగే ఈ 1994లో 1,30,000. అలాగే మనకి 1993 సంబంధించి మొత్తం టోటల్ చూస్తే 96,000. అలాగే 1994 సంబంధించి మొత్తం టోటల్ చూస్తే కనుక 96,000 రూపాయలు అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా అనేది మనకి నిర్వహణ మూలధనంలో మార్పులను చూపిన ఈ విధంగా అనేది తయారు చేస్తారు. ఎస్పెషలీ దీంట్లో మన ప్రస్తుత ఆస్తులు, ప్రస్తుత అప్పులు మాత్రమే మనం తీసుకోవాలన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్.